గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్డింగ్స్ చూసినట్టయితే శాసనసభకు రండి తేల్చుకుందాం, బలంగా కొట్టడం కాదు ముందు సరిగ్గా నిలబడండి. ఓకే, కేసీఆర్కి హితవు చెప్తున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరే, భారత అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలలకే రాష్ట్ర పరిస్థితి దిగజారిందా? కొడితే బలంగా కొడతానంటారా కేసీఆర్? బలంగా కొట్టడం కాదు ముందు సరిగ్గా నిలబడండి. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని అప్పగిస్తే దిగిపోయే ముందు 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చారు. రైతు బంధుకు మీరు 10 ఏళ్లలో 18,000 కోట్లు ఇస్తే అందులో మిత్తికే 8,500 కోట్లు పోయాయి. మీరు నికరంగా ఇచ్చింది 3,000 కోట్లే. రైతు బిడ్డగా నేను సరిగ్గా 60 రోజుల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేశా. ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసాను మార్చి 31 లోపు బ్యాంకుల్లో జమ చేస్తాం. ఓకే, ఇది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కు సవాలు విసురుతున్నారు. కేసీఆర్, మీరు కాలం చెల్లిన 1000 నోటు. గతంలో ఆ నోటుకు చాలా విలువ ఉండేది. ఇప్పుడు ఆ నోటు ఉంటే జైలుకు పంపుతున్నారు. ఫామ్ హౌస్లో ఉండి మీకు ప్రజలతో బంధం తెగిపోయినట్లుంది. జనజీవన స్రవంతిలోకి రండి సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, ఇక్కడ ఇంకో న్యూస్ ఉంది. గాంధీనే గౌరవించని వారు గద్దర్ని గౌరవిస్తారా? మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి ఆయన పేరు పెడతా. భాజపాపై పరోక్షంగా విరుచుకుపడిన సీఎం రేవంత్. ఓకే, గాంధీని గౌరవించని వారు ఇంకా గద్దర్ని గౌరవిస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. అదొక వార్త. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఆర్థిక మూలాలు పటిష్టం. రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.3% నుండి 6.8%. అదుపులోనే ద్రవ్యోల్బణం. సంస్కరణలకు పెద్దపీట వేయాలి. ఏఐతో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే. ఓకే, ఇక్కడ న్యూస్ చూడండి. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సర్వే ఉద్ఘాటించింది. అన్ని రంగాల్లో దేశ పురోగతి సాధిస్తుందని తెలిపింది. అదే సమయంలో సుస్థిరాభివృద్ధిని కొనసాగించేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% మధ్య ఉంటుందని చెప్పిన సర్వే. ఓకే, ద్రవ్య రేటు పెరగనుందని ఈ న్యూస్ యొక్క అర్థం ఇక్కడ. ఓకే, ఇక్కడ మహిళలు, పేదలు, మధ్యతరగతిపై వరాలు. బడ్జెట్పై మోదీ సంకేతాలు. ఆవిష్కరణల కేంద్రంగా భారత్. మధ్యతరగతి ప్రజల కలల సాకారానికి కృషి. పార్లమెంటులో రాష్ట్రపతి ముర్ము. ఓకే, ఇక్కడ ఇంకో న్యూస్. పట్టభద్ర ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎంపిక చేసిన పార్టీ అధిష్టానం. శాసన మండలి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్ర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వి నరేందర్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. ఈ స్థానానికి ఎన్నికల కోసం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఈ నెల 3వ తేదీ నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రస్తుతం ఈ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఉన్నారు. ఓకే, ఎట్టకేలకి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది అధిష్టానం. ఇక్కడ ఎవరు? నరేందర్ రెడ్డి. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ న్యూస్ హెల్త్ గురించిది. మీ పల్లెంలో ప్రోటీన్ ఉందా? ఇటుక పేర్చితే ఇల్లు, శరీరం కూడా అంతే. అదో సూక్ష్మ పోషకాల పేర్పు. వాటిలో అతి ముఖ్యమైనవి ప్రోటీన్లు. ఎముకలు కదలాలన్నా, కండరాలు పెరగాలన్నా, కీళ్లు పనిచేయాలన్నా ఇవే ఆధారం. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మన శక్తి భాండాగారాలు. సంపూర్ణ ఆరోగ్యం కోసం వాటి లోటు లేకుండా చూసుకోవాలి. మాంసాహారంలో ప్రోటీన్లు పుష్కలంగా దొరుకుతాయి. మరి శాకాహారంలోనో అంతకు మించి దొరుకుతాయి. ప్రోటీన్లు శరీరానికి చక్కగా అందేందుకు శాకాహారుల డైట్ ప్లాన్ ఎలా ఉండాలి? ఓకే, ఈ న్యూస్ అన్నమాట ఇది.
మన రోజువారీ మన బిజీ లైఫ్లో ప్రోటీన్లు అవన్నీ కూడా మనం ఏం తీసుకోవట్లేదు సరిగ్గా, ఎక్కువ జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నాం. కాబట్టి ప్రోటీన్లు కూడా తినాలి అని చెప్పేసి ఇది ఒక న్యూస్ ఇచ్చిండ్రు. ఓకే, అందరు ఫాలో అయితే బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో న్యూస్ ఇచ్చారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి ఎంత సమయం కావాలి, వారంలో చెప్పాలంటూ స్పీకర్కు సూచించిన సుప్రీం ధర్మాసనం. సహేతుక సమయం అంటే మహారాష్ట్రలోలా పదవీకాలం ముగిసే వరకా అని అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాదికి ప్రశ్న. బారాసా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్పై విచారణ వాయిదా. ఓకే, ఇది పార్టీ ఫిరాయింపుల గురించి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బారాసా దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం వెలువరించడానికి హేతుబద్ధంగా ఎంత సమయం కావాలో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ శాసనసభ స్పీకర్ను కోరింది. వారం రోజుల్లోపు స్పీకర్ నిర్ణయాన్ని తమకు తెలపాలని అసెంబ్లీ కార్యదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్నీకి సూచించింది. తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ బారాసా దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తూ గత ఏడాది నవంబర్ 22న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓకే, ఇది పార్టీ ఫిరాయింపులదారుల పైన అన్నమాట కేసు. ఇది ఒక పిటిషన్ వేసారు, దానిపైన ఎన్ని రోజుల్లో మీరు నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు అడుగుతుంది. ఓకే, ఇక్కడ ట్రంప్ గురించి మరొక వార్త ఇచ్చారు. బానిసల పిల్లల కోసం వచ్చిందే జన్మతా పౌరసత్వం. ఆ పేరుతో అమెరికాను ఆక్రమించుకునేందుకు కాదు, ఫెడరల్ కోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తాం ట్రంప్. జన్మతా పౌరసత్వం ఇచ్చే నిబంధన ప్రాథమికంగా బానిసల పిల్లల కోసమే తప్ప యావత్ ప్రపంచం ఇక్కడికి వచ్చి పోగుపడడానికి నిర్దేశించినది కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తొలినాడే ట్రంప్ జన్మతా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. అయితే మరునాడే ఆదేశాలను సియాటెల్లోని ఒక ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. దీనిపై అప్పీల్కు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందని ఆయన గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. జన్మతా పౌరసత్వం పేరుతో అందరు వచ్చి ఇక్కడ అమెరికాలో తిష్ట వేస్తున్నారు. ఇది వాళ్ళ కోసం కాదు, ఇది ఇచ్చింది బానిసల పిల్లల కోసం అని చెప్పేసి ట్రంప్ స్పష్టం చేస్తుండు. దీనికోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తానని ఆయన చెప్తుండ అనమాట. ఇక్కడ మన కేసీఆర్ గారు గురించి ఒక వార్త ఇచ్చారు. కేసీఆర్ గురించి ఒక వార్త ఇచ్చారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. 14 నెలలుగా మౌనంగా గమనిస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఫామ్ హౌస్ అంటున్నారు. ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ తప్ప ఏమీ లేవు. వారు వస్తే తలా ఒక పార ఇచ్చి తవ్వుకోమని చెప్తా. ఎప్పుడొచ్చినా మేము సిద్ధం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సర్వే చేస్తే పోలింగ్లో 75% మంది ప్రజలు బారాసా పాలనే బాగుందని అన్నారు. కాంగ్రెస్ను ఇలాగే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు. ప్రజా పోరాటాల్లో నేనే పాల్గొంటా. బారాసా అధినేత కేసీఆర్. ఓకే, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చూద్దాం ఈసారి ఆయన పుంజుకొని మరి ప్రజల తరపున నిలబడతారా సార్, చూడాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల గురించి సుప్రీంకోర్టు ఒక స్పష్టీకరణ చేసింది. ఇక్కడ చూసినట్టయితే దూషణ బహిరంగంగా జరిగి ఉండాలి. అలా జరిగినట్టు నిరూపించగలిగితేనే ఎస్సీ ఎస్టీ కేసు చెల్లుబాటు అవుతుంది. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఓకే, ఏదైనా దూషిస్తే ఎస్సీ ఎస్టీలను ఎవరైనా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా అది అందరి ముందు జరిగి ఉంటేనే కేసు చెల్లుబాటు అవుతుందని ఒక స్పష్టీకరణ చేసి, అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కడే ఉన్నప్పుడు ఎక్కువగా వాడిని దూషించి కొట్టి తిట్టిపోతే అలాంటిది మరి చెల్లుబాటు కాదా అనేది చూడాలి, అది ఎట్లా అవుతుందో.